హాయ్ అండి, అందరికీ నమస్తే. మై డియర్ మాన్షార్ పార్ట్ 26. పవన్ అడిగిన ప్రశ్నకు అర్జున్ చిన్నగా నవ్వి, ఇప్పుడే వస్తాను, నువ్వు కారులో ఉండు అని అర్జున్ వెళ్ళి ఒక 10 నిమిషాలకి తిరిగి వచ్చి తనతో తెచ్చిన ప్యాకెట్ ని కారులో పెట్టేసి తిరిగి మళ్ళీ డ్రైవింగ్ స్టార్ట్ చేశాడు. పవన్ అర్జున్ ని గమనిస్తూనే ఉన్నాడు, కానీ అర్జున్ ని దేని గురించి ప్రశ్నించలేదు. ఆఫీస్ కి చేరుకుని తన వర్క్ లో బిజీ అయిపోయాడు అర్జున్. పవన్ కాసేపు అలా ఇలా టైంపాస్ చేశాడు, కానీ ఏమీ తోచక అర్జున్ క్యాబిన్ అంతా తిరుగుతూ ఉండగా అప్పుడే అర్జున్ తో పనుండి మై కమిన్ సార్ అని క్యాబిన్ డోర్ చిన్నగా తెరిచి పర్మిషన్ అడిగాడు వినయ్. వినయ్ గొంతు విన్న అర్జున్ తెల్లెత్తకుండానే కమిన్ వినయ్ అని అనడంతో వినయ్ లోపలికి వచ్చి అక్కడ చక్కెళ్ళు కొడుతున్న పవన్ ని వింతగా చూస్తూ, అసలు ఇంతకీ ఈ అబ్బాయి ఎవరు, ఎందుకు అర్జున్ సార్ ఈ అబ్బాయికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఈ అబ్బాయి ఏదో ఇక్కడ టైంపాస్ చేయడానికి వచ్చినట్టుంది అని అనుకుంటూ ఉన్నాడు వినయ్. క్యాబిన్ లోకి ఎంటర్ అయిన వినయ్ నుండి ఎటువంటి సమాధానం లేకపోవడంతో తలెత్తి చూసిన అర్జున్ కి పవన్ ని గమనిస్తున్న వినయ్ కనిపించడంతో, రే పవన్ అని అర్జున్ పవన్ ని పిలవగానే వినయ్ ఉలిక్కి పడి అర్జున్ వైపుకు తిరిగితే, చెప్పు బావా అంటూ పవన్ అర్జున్ కి ఎదురుగా కూర్చున్నాడు. అర్జున్ పవన్ ని చూస్తూ, నువ్వు ఆఫీస్ చూడలేదు కదా, వెళ్ళి ఒకసారి చూసిరా అని వినయ్ ని కళ్ళతోనే ఆర్డర్ వేయటంతో వినయ్ మారు మాట్లాడకుండా రండి సార్ అంటూ పవన్ ని క్యాబిన్ నుండి తీసుకుని వెళ్ళాడు. మాటల్లోనే పవన్ వినయ్ తో, అయ్యో బ్రదర్, నేను నీకంటే చిన్నవాడిని, నన్ను సార్ అని పిలవటం ఏంటి, నా పేరు పవన్, పవన్ అని పిలిస్తే సంతోషిస్తాను అని అన్నాడు పవన్. ఆ మాటకు వినయ్ నవ్వుతూ, మీరు నాకంటే వయసులో చిన్నే అయ్యుండొచ్చు, బట్ మీరు మా బాస్ రిలేటివ్ కాబట్టి నేను మిమ్మల్ని పేరు పెట్టి పిలవలేని సార్ అని చెప్పాడు వినయ్ వినయంగా. అతను అంత సిన్సియర్ గా పేరు పెట్టి పిలవడం కుదరదు అని చెప్పేసరికి పవన్ ఇంకేమీ మాట్లాడలేకపోయాడు. ఇంకా ఒక గంట తర్వాత పవన్ ఆఫీస్ అంతా తిరిగి తిరిగి అలసిపోయి అర్జున్ క్యాబిన్ కి చేరుకునేసరికి అర్జున్ అప్పటికే పవన్ కోసం కాఫీ ఆర్డర్ చేయటంతో అది కూడా జస్ట్ అప్పుడే వచ్చింది వేడివేడిగా. ఇద్దరు కాసేపు చక్కగా కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగాక అర్జున్ తిరిగి తన వర్క్ మళ్ళీ స్టార్ట్ చేసుకోబోయేసరికి పవన్, బావా నేను రేపు ఉదయం బయలుదేరుతున్నాను అని పవన్ అనగానే అర్జున్ షాక్ అయ్యి, అదేంట్రా సడన్ గా, కనీసం వచ్చి 4 రోజులు కూడా కాలేదు, అప్పుడు వెళ్ళిపోతానంటున్నావేంటి, ఎందుకురా అంత తొందర నీకు, కొద్ది రోజులు ఇక్కడే ఉండొచ్చు కదా పవన్, స్నేహ కూడా ఇన్నాళ్ళు నిన్ను చాలా మిస్ అయినట్టుంది పాపం అని అన్నాడు చాలా బాధగా అర్జున్. అర్జున్ మాటలకి పవన్ నవ్వుతూ అర్జున్ చేతులు పట్టుకుని, నేను ఇక్కడికి వచ్చే ముందు తాతయ్య అక్క నీతో చాలా సంతోషంగా ఉంది అని చెప్పినా నా మనసుకి ఎందుకో అది నా కళ్ళారా చూస్తేనే కానీ నిజమని నమ్మాలి అనిపించలేదు బావా, అందుకే ఎగ్జామ్స్ దగ్గర పడ్డా అక్క మీద బెంగ ఎక్కువై ఉండడంతో వెంటనే బయలుదేరి వచ్చేసాను. ఇక్కడికి వచ్చాక అక్కని చూడగానే ఒక్క విషయం అయితే నాకు బాగా అర్థమైంది బావా, అక్క సంతోషంగా అయితే లేదు, కానీ ఆ నరకం నుండి బయటపడి ఆ నరకాన్ని తప్పించుకుంది. నిన్నటి వరకు ఉన్న అక్క వేరు, ఈ రోజు అక్క మొహంలో చూసిన సంతోషం నేను ఇప్పటి వరకు ఎప్పుడూ చూడలేదు బావా, అది నీ వల్లేనని నాకు తెలుసు, అక్క ఎప్పుడు నీతో అలా సంతోషంగానే ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే కొత్తగా స్టార్ట్ చేసి నన్ను అతి తొందరలోనే మామూలు చెయ్యాలి, మరి అర్థమైందా అని చాలా గట్టిగా కోరుకుంటున్నాను బావా, నా కోరికను మరి నిజం చేస్తారు కదా మీరు అని అడగగానే అప్పటి వరకు పవన్ చెప్తున్న మాటలన్నీ మౌనంగా వింటున్న అర్జున్ కి తన గుండె ఒక్కసారిగా కొట్టుకోవడం ఆగినట్టు అనిపించింది అర్జున్ కి పవన్ మాటలకి. ఎందుకంటే అర్జున్ కి తెలుసు, తనకి స్నేహ గురించి తెలిసాక, అసలు స్నేహ అంటే ఏంటో తెలిసాక ఆమె మీద ఏదో తెలియని అభిమానం గౌరవం అయితే ఏర్పడ్డాయి, కానీ మరి అవి ఇష్టం ప్రేమలా మారడం మాత్రం మరి చాలా కష్టం. ఎందుకంటే అర్జున్ తన లైఫ్ లో ఒకరి మీద ఇష్టాన్ని ప్రేమకు చోటిచ్చి వాళ్ళని దూరం చేసుకోవటానికి ఏమాత్రం సిద్ధంగా లేడు. అందుకే అతని లైఫ్ లో ఇప్పటి వరకు అశోక్ గారు గోకుల్ మాత్రమే ఉన్నారు. అలా అని ఆ ఇద్దరితో కూడా ప్రేమగా మాట్లాడాడు. ఒకవేళ ప్రేమగా ఉంటే మళ్ళీ వాళ్ళు ఎక్కడ దూరం అయిపోతారో అని అర్జున్ భయం బాధ.
అందుకే అశోక్ గవితో ఒక్కొక్క సిచ్యువేషన్ లో ప్రేమగా ఉన్న పెద్దవారు కాబట్టి ఆయన్ని తన భయంతో దూరం పెట్టలేక గోకుల్తో మాత్రం ఎప్పుడూ కోపం నటిస్తూ ఉంటాడు అర్జున్. అర్జున్ గురించి తెలిసిన గోకుల్ అర్జున్ నటించే కోపంలో కూడా అతను తనపై మనసు లోతుల్లో దాచుకున్న ప్రేమను మాత్రమే వెతుక్కునేవాడు గోకుల్. ఇలా అర్జున్ ఆలోచనలో మునిగిపోయి పవన్ ప్రశ్నకు ఎలాంటి సమాధానం ఇవ్వకపోవటంతో బావా అని అన్న పవన్ పిలుపుకి మళ్ళీ అర్జున్ తేరుకుని చాలా కష్టంగా చిన్న చిరునవ్వుని తెచ్చుకుని నవ్వుతూ వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యావు కదా పవన్, జాగ్రత్తగా వెళ్ళు. కానీ ఈసారి ఒక నెల రోజులు ఇక్కడే ఉండేలా ప్లాన్ చేసుకుని రావాలి, లేకపోతే మామూలుగా ఉండదు చెప్తున్నా అని అనగానే ఆ మాటల్లో పవన్ తను అర్జున్ని అడిగిన విషయమే మర్చిపోయి నవ్వుతూ సరే బావా అంటూ మాటల్లో పడ్డాడు. మధ్యాహ్నం లంచ్ ఇద్దరు కలిసి చేశాక పవన్ అర్జున్ చేసిన ప్రీవియస్ ప్రాజెక్టులన్నీ చూస్తూ ఇంకా అలా కూర్చుండిపోతే పవన్ తనని అడిగిన అర్జున్ మనసుని మాత్రమే కాదు మెదడుని కూడా బాగా డిస్టర్బ్ చేయటంతో వర్క్ మీద ధ్యాస పెట్టలేక 4 అయ్యే వరకు కష్టంగా గడిపి ఇక కాసేపటికి ఇంటికి చేరుకుని పవన్ కారు దిగుతూ ఉండగానే స్నేహ బయట గార్డెన్లో మొక్కలకి నీళ్లు పోస్తూ కనిపించడంతో పవన్ ఆమె దగ్గరికి వెళ్తే అర్జున్ స్నేహాన్ని చూసి ఫార్మాలిటీకి ఒక నవ్వు నవ్వి లోపలికి వెళ్ళిపోయాడు. కాసేపటికి అర్జున్ ఫ్రెష్ అయ్యి వచ్చి విండో దగ్గర కూర్చున్న గార్డెన్లోని కబుర్లు చెప్పుకుంటున్న స్నేహ పవన్లని చూడగానే పవన్ అలా అడగగానే నాకెందుకో చాలా భయంగా అనిపించింది. స్నేహ అసలు ఆ భయం దేనికో నా ఫీలింగ్ ఏంటో కూడా అర్థం కావట్లేదు. మనసంతా గందరగోళంగా ఉంది. ఏం చేస్తే నా మనసు ప్రశాంతంగా మారుతుందో అర్థం కావట్లేదు అని అక్కడి నుండే మనసులో స్నేహతో మాట్లాడుకుంటూ ఉన్నాడు. స్నేహ పవన్తో మాట్లాడుతూ అనుకోకుండా అర్జున్ రూమ్ వైపు చూసేసరికి అతను తననే చూస్తూ ఉండడంతో క్షణం పాటు ఇద్దరు కళ్ళు ఒకరి చూపుల్లో ఒకరివి చిక్కుకున్న స్నేహ ముందుగా అర్జున్ గారు కాఫీ తాగుతారా అని అడగడంతో అర్జున్ నవ్వుతూ తలూపాడు. స్నేహ కాఫీతో కిచెన్ నుండి బయటకు వచ్చేసరికి ఇంట్లో మగవాళ్ళు ముగ్గురు మాటలు గార్డెన్లో వినిపిస్తూ ఉండడంతో స్నేహ కాఫీ కప్స్ ఉన్న ట్రైన్ తీసుకుని బయట గార్డెన్ వైపుకి వెళ్ళింది. అశోక్ గారు అర్జున్ పవన్ ముగ్గురు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉండేసరికి ముగ్గురిని సంతోషంగా చూస్తూ వాళ్ళకి కాఫీలు అందించి తను లోపలికి వెళ్ళబోతూ ఉంటే అర్జున్ ఆమె చెయ్యి పట్టుకుని ఆపి తన పక్కనే కూర్చోబెట్టుకుని నువ్వు కాఫీ తెచ్చుకోలేదేం, అయినా ఎక్కడికి అలా వెళ్ళిపోతున్నావు అని అడగగానే స్నేహ చిన్నగా నవ్వుతూ నాకు తాగాలి అనిపించలేదు అర్జున్ గారు, కిచెన్ లో పనుంది నాకు అని అంది. ఆ మాటలకి అర్జున్ పని లేదు ఏమీ లేదు, కూర్చో మాట్లాడకుండా, అయినా పని రాజయ్య చూసుకుంటానులే, నువ్వు కాసేపు పవన్తో టైం స్పెండ్ చేయి, వాడిప్పుడు వెళ్తే మళ్ళీ ఎప్పుడు వస్తాడో ఏంటో అని అన్నాడు దిగులుగా అర్జున్. నిజానికి పవన్ తిరిగి బెంగళూరు వెళ్ళిపోతున్నందుకు స్నేహ కంటే అర్జున్కే ఎక్కువగా బాధగా ఉంది. అంటే వాళ్ళని అంత ఈజీగా వదులుకోలేడుగా, అందుకు. అర్జున్ పరిస్థితి అర్థమైన స్నేహకు అర్జున్ని ఎలా ఓదార్చాలో కూడా తనకు అర్థం కాలేదు. పవన్ అతనికి మరోవైపు కూర్చుని సరదాగా మాటల్లో పెట్టేసరికి అర్జున్ కాస్త కుదుట పడ్డాడు. అర్జున్ని అంత దగ్గరగా గమనిస్తున్న స్నేహకు అరుణ్ చెప్పిన ప్రతి మాట రోజు ఏదో ఒక విధంగా నిజం అవుతూ ఉంటే నిజంగా మీ మనసులో చోటు సంపాదించుకోవటం చాలా కష్టం అర్జున్ గారు. కానీ అరుణ్ అన్నయ్య చెప్పినట్టు ఒకసారి మీ మనసులో స్థానం ఇస్తే అది ఎంత అద్భుతంగా ఉంటుందో నాకు ఇప్పుడే అర్థమయ్యింది అని అనుకుంది. ఇక నైట్ లంచ్ చేశాక అందరూ ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు. కాసేపటికి నిద్రలో ఉన్న స్నేహకు ఎవరో భుజం తట్టినట్టు అనిపించేసరికి కంగారుగా కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా చీకట్లో ఉన్న అర్జున్ని పోల్చుకోలేక భయంతో అరవబోయింది స్నేహ. అది ముందే ఊహించిన అర్జున్ అతనితో పాటే అక్కడికి వచ్చిన పవన్ కంగారుగా స్నేహ నోరైతే మూసేశాడు. మరి మన అర్జున్ స్నేహను ఎప్పటికీ తన భార్యగా ప్రేమను అందించలేడా? చూద్దాం మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో.